అండ్ రింగ్స్ అవి మొత్తం కలిపి ఒక అరౌండ్ 7 అంటే 6.7 తులాస్ ఎగ్జాక్ట్లీ. అది అక్కడికి వెళ్ళగానే ఇమీడియట్గా వీళ్ళు నిన్ననే వాళ్ళు దాన్ని సేల్ చేసి కొద్దిగా అమౌంట్ తీసుకున్నారు. వీఆర్ నౌ బీయింగ్ సీజింగ్ ఇట్. అండ్ ఒక వాచెస్ కొన్ని ఒక 16 వాచెస్, ఒక 2 ఓల్డ్ మొబైల్ ఫోన్స్, అవి వాడట్లేదు, మోటరోలా ఫోన్స్, చాలా ఓల్డ్వి. తర్వాత యాక్చువల్గా రోల్డ్ గోల్డ్ ఆర్నమెంట్స్, వీటి కోసం యాక్చువల్గా వాళ్ళు ఈ రోల్డ్ గోల్డ్ని అతను కబోర్డ్స్ అవి తుడిచేటప్పుడు ఆ రోల్డ్ గోల్డ్ని చూసి అది రియల్ గోల్డ్ అనుకొని వాటిని తీసుకెళ్దామనే ప్రధాన ఉద్దేశంతో చేసినట్టుగా మాకు చెప్పినారు. సో ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా ఏజెన్సీల ద్వారానే రిక్రూట్ అయ్యారు అనేటువంటి విషయం కూడా తెలుస్తుంది. బంధువుల ఫ్యామిలీలోనే పనిచేస్తున్నారు, ఒకే అపార్ట్మెంట్కు సంబంధించిన వేరు ఫ్యామిలీస్లో పనిచేస్తున్నారని తెలిసింది. అసలు ఈ మర్డర్ చేయాలనేటువంటి ఆలోచన, ఆ దుర్బుద్ధి కలిగింది వీళ్ళిద్దరిలో ఎవరికి కలిగింది? సో వీటితో పాటు అసలు ఇంత పెద్ద మొత్తంలో దొంగిలించడం వెనకాల వీళ్ళు అగర్వాల్ ఫ్యామిలీ వీళ్ళు స్టీల్ వ్యాపారం చేస్తున్నారని కూడా తెలుస్తుంది. సో మనీని క్యారీ చేస్తున్నటువంటి సందర్భంలోనే ఇదంతా చూసి ఆశ పుట్టిందా? అసలు ఏం చెప్తారు సార్? యాక్చువల్గా వీళ్ళు ఇతను 10 రోజులైంది ఇంటికి వచ్చి. ఈ 10 రోజుల్లో కూడా వీళ్ళు క్యాష్ ఎలాంటి ఇది లేకుండా వాళ్ళు డిస్ప్లే చేస్తూ ఉండేవాళ్ళు, ఇవ్వడం కానీ తీసుకెళ్ళడం కానీ ఇంటికి తీసుకెళ్ళడం అట్లాంటివి ఇతను చూసేవాడు. దాంతోపాటుగా కబోర్డ్స్ తుడిచేటప్పుడు ఆ గోల్డ్, ఎస్పెషల్లీ రోల్డ్ గోల్డ్ ఆర్నమెంట్స్ ఇవన్నీ చూసి వీళ్ళు వెల్తీ పీపుల్ అని అనుకొని 8th నుంచి వీళ్ళిద్దరూ ప్లాన్ చేసినారు. 8th, 9th అండ్ 10th మార్నింగ్ ఈ 3 రోజులు కూడా వీళ్ళు చాలాసార్లు వీళ్ళిద్దరూ డిస్కస్ చేసుకోవడం జరిగింది. యాక్చువల్గా ఎవరైతే A2 ఉన్నాడో రోషన్, ఇతను 14th ఫ్లోర్లో వర్క్ చేస్తాడు, వీళ్ళకి క్లోజ్ ఫ్రెండ్ ఇంట్లో. A1 వచ్చేసి 13th ఫ్లోర్లో ఇప్పుడు డిసీజ్డ్ హౌస్లో పనిచేస్తాడు. వీళ్ళిద్దరూ కూడా చాలాసార్లు డిస్కస్ చేసుకొని 8th నుంచి ప్లాన్ చేసుకొని మెయిన్గా బంగారం అండ్ డబ్బుల కోసం ఈ పని చేయడం జరిగింది. బిఫోర్ ఏమైనా పార్టీ చేసుకున్నారా సార్? ఎక్కడో వేరే ప్లేస్లో ఫామ్ హౌస్లో చేసుకున్నారా అంటున్నారు, దానికి దీనికి ఏమన్నా కంపారిజన్ ఉందా? యాక్చువల్గా 30th రోజున వీళ్ళు తూప్రాన్లో ఒక రిసార్ట్లో కలిసినారు, ఒక బర్త్డే పార్టీ కోసం కలిసినారు. వీళ్ళ ఫ్రెండ్ రాజా అనే అతని బర్త్డే కోసం వాళ్ళు కలిసినారు. ఒక 9 మెంబర్స్ కలిసినారు అక్కడ. బట్ దానికి దీనికి ఏమీ సంబంధం లేదు. వీళ్ళకి 8th నుంచే ఈ ఐడియా వచ్చిందని చెప్తా ఉన్నారు. సూచనలు ఇస్తారా సార్? చెప్పారు ఇప్పుడు సూచనలు. బేసికల్లీ అదే చెప్పాము. ఈవెన్ ఏజెన్సీస్ వాళ్ళు ఇప్పుడు చాలామంది కంపెనీస్ ఉన్నాయి హూ ఆర్ డూయింగ్ థర్డ్ పార్టీ వెరిఫికేషన్ చేస్తున్నారు బై వే ఆఫ్ ఇప్పుడు ఒక పర్సన్కి మల్టిపుల్ ఐడెంటిటీ ప్రూఫ్స్ ఉంటాయి, లైసెన్స్ ఉండొచ్చు, ఆధార్ ఉండొచ్చు, పాస్పోర్ట్ ఉండొచ్చు, ఇంకా పాన్ కార్డ్ ఉండొచ్చు, అలాంటివి ఉన్నాయి. అది కాకుండా వాడికి ఎక్కడైనా కేసెస్ నమోదై ఉండొచ్చు, కోర్ట్స్లో మ్యాటర్స్ పెండింగ్ ఉండొచ్చు. ఇలా కొన్ని ఏజెన్సీస్ వచ్చాయి, ఇవన్నీ కంపేర్ చేసి రిపోర్ట్స్ కూడా ఇస్తున్నాయి. సో బోత్ ఎంప్లాయ్ చేసిన ఇండివిజువల్స్ కూడా అండ్ ఎంప్లాయ్మెంట్ ఏజెన్సీస్ కూడా వెరిఫికేషన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అది కాకుండా బయట నుంచి ఇప్పుడే చెప్పాను, ఎవరికైనా మీరు ఇంట్లో అకామిడేషన్ ఇచ్చి పని చేస్తున్న వాళ్ళకి పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేస్తే ఒక డెటరెన్స్ లాగా వస్తుంది. ఆయన కూడా తెలుస్తుంది దట్ ఓకే ఆయన